హలో గాయ్స్, ఈ వీడియోలో మనం ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశకు సంబంధించి మరియు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. టోర్నీలో 8 జట్లు సూపర్ 8కు అర్హత సాధించగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో టీమిండియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్ ఉండగా గ్రూప్ 2లో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు శ్రీలంక ఉన్నాయి. టీమిండియా గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి సూపర్ 8లోకి ప్రవేశించింది. అయితే అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ చాలా కష్టపడి విజయం సాధించింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా లీగ్ దశలో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉంది. ఇటీవల యుఏఈతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. జూన్ 22వ తేదీన సూపర్ 8లో భారత్ మరియు సౌత్ ఆఫ్రికా తమ తొలి మ్యాచ్లో తలపడనున్నాయి. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గిడెన్ మార్కరమ్ కీలక మ్యాచ్కు ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో త్రూటిలో చేజారిన టైటిల్ను ఈసారి ఎలాగైనా గెలవాలని, భారత్పై పగ తీర్చుకోవాలని తమ జట్టు భావిస్తుందని ఆయన అన్నారు. టీమిండియాతో తలపడటం కఠినమైన సవాలని గుర్తిస్తూనే తమ జట్టు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. భారత్లో ఇటీవల జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ వల్ల ఇక్కడి పరిస్థితులపై తమకు మంచి అవగాహన వచ్చిందని, ఇది లీగ్ దశలో విజయాలకు సహాయపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ అవగాహనతో సూపర్ 8లో అన్ని మ్యాచ్లు గెలిచి సెమీస్ చేరతామని మార్కరమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.